ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కొక్కరి హవా నడుస్తూ ఉంటుంది. అలా మొన్నటి వరకు సమంత, కాజల్, రకుల్ శకం బాగానే నడిచింది. ఆ తర్వాత పూజా హెగ్డే, రష్మిక జపన్ చేశారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం అయితే శ్రీలీల మంత్రం పఠిస్తున్న మన స్టార్స్ అంతా కూడా వచ్చే రోజుల్లో భాగ్యశ్రీ బోర్సే చుట్టూ చక్కర్లు కొట్టేలానే కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి జోరు చూస్తూ ఉంటే అలానే ఉంది మరి. భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్తో బోల్తా పడ్డ వరుస సినిమాల్ని బుట్టలో వేసుకుని ఇండస్ట్రీకి మోస్ట్ అవైటెడ్ గా మారిపోయింది. వాస్తవానికి ఉప్పెనతో కృతి శెట్టికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ ఇచ్చాయి. ఇక స్టార్ లీగ్ లోకి వెళ్లడం పక్కా అనుకున్నారు. కానీ వరుస డిజాస్టర్స్ పలకరించాయి. కృతి కాస్త డౌన్ అయిందో లేదో ఒక్కసారిగా ధమాకా సక్సెస్ తో శ్రీలీల దూసుకొచ్చింది. ఇక గుంటూరు కారం, ఎక్స్ట్రాడినరీ, రాబిన్ హుడ్ వంటి సినిమాలు బోల్తా కొట్టడంతో మరో గ్లామర్ డాల్ కావాలంటూ పక్కచూపులు చూసిన టాలీవుడ్ ని తన అందంతో మెస్మరైజ్ చేసింది మీనాక్షి. లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్లతో మంచి ఫామ్ లోకొచ్చింది. ఆ ఊపులో ఇప్పుడు బాలీవుడ్ బాట పడుతోంది కూడా. ఇక వరుస ప్రాజెక్ట్స్ తో మీనాక్షి బిజీ అయిపోయింది కూడా. దీంతో బచ్చన్ సినిమాతో పలకరించిన భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు టాలీవుడ్ కరువుని తీర్చేలానే కనిపిస్తోంది. మొదటి సినిమా ఫ్లాప్ అయినా ఈ అమ్మడి అందాలకి ఫిదా అయి టాలీవుడ్ వరుస సినిమాల్ని ఆఫర్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో ఇంత స్పీడ్ గా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ ని దక్కించుకున్న హీరోయిన్ భాగ్యశ్రీ అనే చెప్పాలి. ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా మైత్రి మూవీ మేకర్స్ చేస్తున్న సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుకుమ్మ దుల్కర్ సల్మాన్, దగ్గుపాటి రానా నటిస్తున్న కాంతా మూవీకి కూడా కమిట్ అయింది. ఇక విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న కింగ్డమ్ లోనూ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఇవే కాక మరో 3 సినిమాలు కూడా ఈ అమ్మడి చేతిలో ఉన్నాయట. మొత్తానికి ఇండస్ట్రీలోకి వచ్చిన షార్ట్ టైంలో పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ మరాఠా బ్యూటీ టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిపోయినా ఆశ్చర్యం లేదు. For more videos like this, subscribe Big TV channel.